మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. ముఖ్యంగా గురుగారు ఈరోజు పాచికల ద్వారా జాతకాలు చెప్తున్నారు. ఎవరికైతే తమ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటున్నారో కమెంట్ రూపంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే అన్ని కమెంట్స్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో గురుగారు మీ జాతకాలు చెప్తారు. ఇప్పుడు ముఖ్యంగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, అసలు ఈ పాచికలు గవ్వల శాస్త్రం అంటే ఏంటో ముందుగా తెలియజేయండి. తప్పనిసరిగా తల్లి, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి పూర్వకాల పద్ధతిలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కాలానుగుణంగా ఆత్మ సాక్షాత్కారముతోటి, దేహ సాక్షాత్కారముతోటి, సాధనానుష్ఠానముతోటి, గురువుల పరంపర నుంచి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహ యోగం తల్లిది. అంటే వాస్తవికంగా చెప్పాలి అంటే పాచికలు గవ్వల శాస్త్రం అనేటువంటిది సాక్షాత్తు భగవత్ సంకల్పంతో ఆయన పలికిన మాటే మీతో పలికించడం. అంటే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు నా పరిస్థితి ఎలా ఉండబోతుంది, రేపొద్దున ఎలా ఉండబోతుంది, ఎల్లుండి ఎలా ఉండబోతుంది, ఇప్పటికిప్పుడు ఎలా ఉండబోతుంది, ఈ క్షణాన్ని మన స్థితిగతులు ఏంటనేటువంటిది వెంటనే తెలుసుకునేటువంటి పరిష్కార మార్గం. మీరు గమనించండి, పాతకాలంలో ఏదైనా యుద్ధానికి వెళ్తున్నారనుకో, ఇది ఎలా ఉండబోతుంది అంటే వెంటనే పాచికలు వేసి మనం గెలుస్తున్నామో గెలవలేమో, శత్రువులు ఎటు నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, అలా మనం తెలుసుకునేటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో విన్నాము, చూసాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానంలో అనేక రూపాలలో జాతక విధానాలు చూసుకుంటున్నారు. కానీ మనిషిని నడిపించేటువంటి కొన్ని ప్రకృతి ధర్మము, మనలో ఉన్నటువంటి ఆరా, అలా అనేక రూపాలలో ఒక మనిషిని కనపడకుండా నడిపించేటువంటి ఒక మహాశక్తి, వీటన్నింటిని అనుసంధానం చేస్తూ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ప్రస్తుతం ఎలా ఉంటున్నారు, భూతం అంటే పాస్ట్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, డిసెంబర్ నెల మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది పాచికల ద్వారా చూసి తెలియజేద్దాం. పాచికలు ఏం చెప్తున్నాయంటే మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో చాలా ఆనందకరమైనటువంటి యోగంగా ఉందని తెలియజేస్తుంది పాచికల ద్వారా. గవ్వల శాస్త్రం ఏం చెప్తుంది అని అడిగితే, వీరికి ఎంత అనుకూలంగా వస్తుందో అంతే త్వరగా అవకాశాలన్నీ పాడు చేసుకుంటారని ఒక పక్కన తెలియజేస్తుంది. అంటే ఈరోజు 10 రూపాయలు వచ్చాయని అనుకుందాం, ఈ డిసెంబర్ నెలలో ఆనందపడేలోపు 10 రూపాయలు ఖర్చు అయిపోతాయి. అలా అనమాట. ఇలా ఆనందం వచ్చి ఇలా అయిపోతుంది. ఎందుకనంటే ఒక దాంట్లోనేమో వీళ్ళకి చంద్రుడు అనుగ్రహం ఉన్నది, ఒక దాంట్లో రాహు అనుగ్రహం ఉన్నది. రాహు బాధ్యతాయుక్తుడు కాబట్టి ఎక్కువ బరువు బాధ్యతలను వాళ్ళ భుజస్కంధాల మీద వేస్తాడు. ఈ నెలలో మీరు ఎప్పటి నుంచో చూస్తున్న 50,000 రూపాయలు ఈ నెలలో మీకు ఖచ్చితంగా వస్తాయి, వెంటనే ఖర్చు అయిపోతుంది. ఏదో పని కోసం ఎదురు చూస్తారు, అయిపోతుంది, వెంటనే క్షణిక విధానంలోనే అన్నీ జరిగిపోతాయి. అలా ఉంటుంది తల్లి మిథున రాశి వారికి, ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు మీరు వివరంగా అడిగితే నేను తెలియజేస్తుంటాను. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? వాస్తవికంగా తల్లి, చాలా సందర్భాలలో మనం రాశులు చూస్తున్నప్పుడు విద్యార్థులకు పట్టింపు ఉంటుందా ఉండదా మనం అనుకుంటూ ఉంటాం. పిల్లలు చదువుతున్నారు, ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది, నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా సెకండ్ ర్యాంక్ వస్తుందా, మా వాడికి సీట్ వస్తుందా రాదా, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవచ్చు. అసలు అనుకూలంగా ఉంటుందా లేదా అనేటువంటిది కూడా చూద్దాం. అలాగే గురుగారు, విద్యార్థుల గురించి తెలియజేసేటప్పుడు విద్యార్థులు స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు. సో అబ్బాయిలకు ఎలా ఉంది, అమ్మాయిలకు ఎలా ఉంది? అలాగే తల్లి, పురుషులకు మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో పరీక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనంటే వీరు ఎక్కువగా ఈ నెలలో ఒత్తిడికి గురయ్యేటువంటి అంశాలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఎక్కువగా ఇళ్లలోంచి ఎక్కువ ఒత్తిడి ఎదురవుతుంటుంది మిథున రాశి వారికి, పురుషులకు. ఇప్పుడు స్త్రీ అంటే బాలికలకు ఎలా ఉందో చూద్దాం. విద్యార్థి దశలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కాస్త యోగంగా ఉన్నది. అంటే మిథున రాశి వారికి బాలికలకు విద్యలో ఈ నెలంతా కూడా చాలా యోగకరమైనటువంటి సమయం ఉంది. పాచికలు ఏం చెప్తున్నాయి చూద్దాం. ఓవరాల్గా విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు. అంటే 2 రోజులు బాగుంటుంది, మళ్ళీ 4 రోజులు ఆటంకాలు, మళ్ళీ 5 రోజులు బాగుంటుంది, మళ్ళీ ఒక వారం రోజులు ఇబ్బందులు. అంటే ఒక పరీక్షలో బాగుంటుంది, ఒక పరీక్షలో సరిగా ఉండదు.
విద్యార్థి దశలో కూడా ఈ రోజు చాలా హ్యాపీగా మిత్రులందరితో బాగుంటారు, రెండో రోజు మళ్ళీ గొడవలు పెట్టుకుంటుంటారు. అంటే చాలా వరకు అప్ అండ్ డౌన్స్గా ఎక్కువగా ఉంటారని చెబుతుంది ఓవరాల్గా ఇరువురికి కూడా. కానీ స్త్రీమూర్తులకు మాత్రమే ఎక్కువగా విద్యలో యోగకరమైనటువంటి సమయం ఉంది ఈ నెలలో. అలాగే గురుగారు మరి డిసెంబర్ మాసంలో ముఖ్యంగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి ఎలా ఉండబోతుంది అంటారు? డిసెంబర్ నెలలో ఓవరాల్గా వ్యాపారం, అది ఏ వ్యాపారమైనా కానీ ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. చాలా వ్యాపారాల్లో ఎప్పటి నుంచో నష్టాలు చవి చూస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారాన్ని తీసేద్దామని అనుకునే నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీసేయడమే మంచిది తల్లి. ఇంకా ఉంచుదాం, చూద్దాం, చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉంచుకుని పొడిగించుకుని వ్యాపారాన్ని ధన నష్టం కోసం ఎదురు చూడొద్దు. ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు ఉంటే తీసేసేయండి. రెండవది, మిథున రాశిలో వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు, కొత్త వ్యాపారమైనా పాత వ్యాపారమైనా ఎప్పటి నుంచో జరుగుతున్నదైనా, ఇవి జటిలమైనటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఈ నెలలో లేదు వీళ్ళకి. కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలనే ఉంది కాబట్టి ఎదుర్కోవాలి. ఇంకా 2-3 సమస్యలు ఇంకా యాడ్ అవుతాయి, కొత్తగా యాడ్ అవుతుంటాయి. వ్యాపారం ఉంది, ఏదో హోప్స్ పెట్టుకుని ఎక్కడో 10 లక్షల అప్పు తీసుకొస్తే అది సమకూరకపోవడం, ఈలోపు ఇలా ఇబ్బందులు పడటం వ్యాపారంలో, ఇలాంటివి జరుగుతాయి తల్లి. ఇదే మిథున రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయొచ్చా, ప్రారంభం చేయొచ్చా, ఇదే వ్యాపారానికి సంబంధించి ఆ ప్రయత్నానికి వస్తే వీరు కూడా ఏ వ్యాపారం ప్రారంభం చేయకూడదు. మిథున రాశి వారు డిసెంబర్ నెలలో ఏ వ్యాపారము ప్రారంభం చేయడానికి అనుకూలత లేదు. ముఖ్యంగా గురుగారు ఎవరైతే ఈ ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు చేస్తుంటారో వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరైనా ఉద్యోగం మారాలి, వేరే ఉద్యోగం చేస్తామని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ మాసం అంతా మీరు ఏ జాగ్రత్త చెప్తారు? డిసెంబర్ నెలలో మిథున రాశి వారు ఉద్యోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మిథున రాశి వారికి ఉద్యోగంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి తల్లి ఈ నెలలో. వీళ్ళ సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఎప్పటి నుంచో గొడవలు కూడా మిత్రులు కలిసిపోతారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోకుండానే చాలా మలుపులు తిరిగి అపార్థాలు చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ఎదురు చూస్తారు. అదే ఉద్యోగాల్లో వీరు ప్రమోషన్లు కానీ, ఎవరైనా ఉద్యోగాల్లో చేబదులు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి అనుకూలంగా సమయం కాబట్టి ఆశాజనకంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి ఈ నెలంతా కూడా. ముఖ్యంగా గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదో వివాహం గురించి ప్రయత్నించే వారికి ఈ మాసంలో స్త్రీలకి మరియు పురుషులకి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అనేటువంటివి ఎలాగుంటాయి? వీరికి వివాహ ప్రయత్నాలు, పురుషులకి ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకూలత యోగం అనేటువంటిది అస్సలు లేదు తల్లి. ఇప్పుడు స్త్రీమూర్తులకు వివాహ ప్రయత్నం చేస్తే ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి అని చూస్తే 100కి 100% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం బలంగా ఉన్నది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి పురుషులకు అంత యోగకరంగా లేదు. మరి దీనికి పాచికల శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. దీనికి గురుబలం ఒక చక్కటి పరిష్కారం ఉన్నది తల్లి. మరి మీరు తెలియజేయమంటే అది కూడా తెలియజేయండి గురుగారు. మిథున రాశి వారికి పురుషులలో వివాహ ప్రయత్నం కానీ చేస్తే అవకాశాలు బలంగా లేవు కాబట్టి పాచికల ద్వారా మనకు గురువు యొక్క అనుగ్రహం కానీ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ కళ్యాణం గడియలన్నీ కూడా ఆసనం అవుతాయి, శుభయోగం వస్తుందని చెబుతుంది. మరి ఏం చేయాలంటే ఒక చక్కటి అరిటాకులో పెరుగన్నం పెట్టి ఎవరికైనా యాచకులకు ఒక ముగ్గురికి వారి స్వహస్త్రాలతో ఇవ్వగలిగితే కళ్యాణ గడియలు వచ్చేస్తాయి. గురుగారు ఇప్పుడు మీరు పెరుగన్నం అన్నారు, సో పెరుగన్నం అంటే అందరూ కొంతమంది ఉప్పు వేస్తారు, కొంతమంది అసలు ఉప్పు ఎప్పుడైనా సరే పరిహారాలు ఉప్పు వాడరు కాబట్టి ఎప్పుడు పెరుగన్నం అనేది ఉప్పు లేకుండా వారి స్వహస్త్రాలతో అరిటాకులో కలిపి ఎవరికైనా యాచకులకు ఒక ముగ్గురికి కానీ ఇవ్వగలిగితే కళ్యాణ గడియలు అనుకూలంగా ఏర్పడతాయి. అలాగే గురుగారు ఎవరికైతే కళ్యాణం జరిగి సంతానం కోసం చూస్తున్నారు వారికి మరి సంతాన యోగం ఉందంటారా? మిథున రాశి వారికి సంతాన యోగం ఇప్పటికైనా ఉన్నదా లేదా అనేటువంటి చూద్దాం. బ్రహ్మాండంగా ఉన్నది అది. సంతాన యోగం మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఉన్నది. అయితే ఎవరికి ప్రాబ్లం ఉంది స్త్రీ పురుషుల్లో అది కూడా చూడొచ్చు. మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళలో పురుషులలో యోగకరంగానే ఉన్నది. ఏది సంతాన విషయంలో. స్త్రీమూర్తులలో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటని అడిగితే మనము సంతాన విషయంలో ఎవరో ఒక సమస్య ఉంటుంటుంది, లేదా ఇద్దరిదే ఉంటుంది. దానివల్ల ఏమిటంటే నాకు
అన్ని అనుకూలంగా ఉన్నాయండి, లేకపోతే వారిది ఇబ్బందిగా ఉన్నాయి, లేకపోతే వారిది బాగుంటే నాకు ప్రాబ్లం ఉందండి, హెల్త్ ఇష్యూస్ అని చెప్తుంటారు. అందుకని ఈ రెండు చెప్పాల్సి వస్తుంటుంది. అందుకని ఇందులో ఏం చెప్తామంటే ఓవరాల్గా సంతాన యోగం అనేటువంటిది పురుషుల విధానంలో స్త్రీమూర్తుల విషయంలో ఆరోగ్యపరంగా కానీ మనం చూసినట్టయితే యోగకరమైనటువంటి అనుగ్రహం తక్కువగా ఉన్నాయని చెప్తారు. గురుగారు మరి దీనికి ఏదైనా పరిహారం చేయాలి? తప్పనిసరిగా తల్లి, మనం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం, సంతానం అవ్వట్లేదండి, మా వారికి చూస్తేనేమో అన్ని రిపోర్ట్లన్నీ బాగున్నాయండి, మా స్త్రీమూర్తులు చూస్తే అనుకూలత లేదండి, ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్నాయండి అని చెబుతుంటారు. లేకపోతే ఒక్కొక్కరు స్త్రీమూర్తులు బాగున్నారని వారికి అనుకూలంగా లేదండి అని చెబుతుంటారు. అందుకని దీనిని ఆ కోణంలో కానీ చూసినట్టయితే వీరు సంతానానికి సంబంధించినంత వరకు కొన్ని రకాల పరిహారాలు కానీ చేసుకోగలిగితే కాస్త యోగకరమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. మరి ఎలాంటి యోగకరం చేయాలి అని అడిగితే ఏదైనా ఒక ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఈ ఇళ్ళు ఏ ఊరిలో అయితే జన్మించారో ఆ ఊరు గ్రామదేవతకు పసుపు కుంకుమ గాజులు చీర క్రమం తప్పకుండా 3 నెలలు ఇవ్వగలగాలి. అంటే గురుగారు ఇప్పుడు మనము సంతానం గురించి మాట్లాడుతాం కదా, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. అవును. సో పురుషుల అంటే అమ్మాయి ఎక్కడ పుట్టిందో అమ్మాయి గ్రామానికి, అబ్బాయి ఎక్కడ పుట్టిందో అబ్బాయి గ్రామానికా, లేకపోతే ఒక గ్రామానికి? ఎవరి దాంట్లో ఇబ్బంది ఉన్నదని దంపతులు ఇరువురు భావిస్తున్నారు, వారు తీసుకునేటువంటి డాక్టర్ల సూచన మేరకు దాన్ని యోగకరంగా తెచ్చుకోవడం కోసం వీరు ఏ గ్రామంలో అయితే జన్మించారో ఆ గ్రామదేవత అనుగ్రహంగానే ఉంటే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అది తల్లి. గురుగారు మరి ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంట? మిథున రాశి వారు, మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో కొత్తగా అప్పులు పుడతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు పాలవుతారు. ఎక్కువగా చేయి చాచి ధనాన్ని ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అప్పులు పాలవుతారని ఈ నెలలో ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే మనకు కొత్తగా అప్పులు పుడుతున్నాయని మీరు అనుకోవచ్చు, అంటే ధన యోగం అని. దీని రుణబాధలు పెరగడం, అంతేగాని అది యోగకరమైనటువంటి టైం కాదు. అంటే అనవసర కారణాల వల్ల కూడా వీళ్ళు ధనాన్ని తీసుకుంటుంటారు. అలాంటి పీరియడ్ ఇప్పుడు వీళ్ళకి ఈ నెలలో ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులు ధనం విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాలి. పాచికల ద్వారా ఎలా చెప్తుందో చూద్దాం. పాచికల ద్వారా అయితే తల్లి రాజకీయ నాయకులకు ఈ నెలలో ఇక్కడ నుండి 1 సంవత్సర కాలం వరకు కాస్త గడ్డు కాలంగానే చెప్తాం. మిథున రాశి వారికి ఏ విషయంలోనూ అడిగితే ధనం విషయంలోనూ, పలుకుబళ్ళ విషయంలోనూ, వీరు తలపెట్టేటువంటి పనుల విషయంలోనూ ఇవన్నీ కూడా స్లో ఉంటాయి. 1 ఇయర్ వరకు కూడా ఈ ప్రాబ్లం వీళ్ళకి అలానే ఉంటుంది. ఇది భవిష్యత్తు చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి సమస్యలు అవి. గురుగారు మొత్తం మీద ఈ మిథున రాశి వారు ఎవరైనా సరే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజిస్తే ఇంకా అనుకూలంగా ఉంటారు? అలాగే తల్లి, మిథున రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి డిసెంబర్ నెల మాసం మొత్తంలో అని అడిగితే, వీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక పుణ్య నది అందుబాటులో ఉంటే, వివాహమైనటువంటి వాళ్ళైతే దంపతులుగా వెళ్ళే ప్రయత్నం చేయండి. వివాహం కాని వాళ్ళైతే తల్లిదండ్రులు ఎవరో ఒకరు సహాయ సహకారంతో వెళ్ళే ప్రయత్నం చేయండి. పుణ్య నది స్నానం ఆచరణ చేసి ఆ నది ఒడ్డున ఒక దీపాన్ని పెట్టడం అలవాటు చేసుకోండి. ఈ డిసెంబర్ నెలలో మీరు పుణ్య నది స్నానం చేసి ఒక దీపాన్ని కానీ పెట్టినట్టయితే ఇప్పటివరకు ఏదైతే ఉపద్రవాలు మనల్ని పొంచి ఉన్నాయో వీటన్నింటి నుంచి అధిగమించి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు వస్తాయి. వీరు ఈ నెలంతా కూడా వీరు ఆరాధించవలసినటువంటి దైవము ఈశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క నామస్మరణ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనన చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్టయితే ఈ నెలంతా కూడా వీరికి కాస్త ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, పాచికల ద్వారా, గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.